కూటమి సర్కార్ జిల్లాల సరిహద్దుల్ని మార్చడంతో పాటు నియోజకవర్గాలను కూడా వివిధ జిల్లాల్లోకి మార్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాలో పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. మళ్లీ వాటి పరిధిలోకి కొన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలన్నీ జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు సరిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మొత్తం 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, గూడూరు, తిరుపతి, హిందూపురం, అనంతపురం, రాజంపేట తదితర జిల్లా కేంద్రాలు కాబోతున్నట్లు సమాచారం. పలాస జిల్లాలో ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలుండే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో శ్రీకాకుళం, ఆమదాల వలస, నర్సన్నపేట, టెక్కలి, రాజాం ఉండే అవకాశం ఉంది. పార్వతీపురం జిల్లాల్లో కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు వస్తాయి. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఎస్కోట, బొబ్బిలి రానున్నాయి. విశాఖలోకి భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి సీట్లు వస్తాయని తెలుస్తోంది. అరకు జిల్లాలో పాడేరు, మాడుగుల సీట్లు వస్తాయి. అనకాపల్లిలోకి చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని వస్తాయి. కాకినాడ జిల్లాలోకి ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం వస్తాయి. రాజమండ్రి కేంద్రంగా ఉండే జిల్లాల్లోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, కొవ్వూరు, రూరల్, నిడదవోలు రానున్నాయి.